యుద్ధరంగంలోకి తిప్పేసరికి ఈ సమయంలో అంటే రావణాసురుడు నీ రథసారథి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చే సమయానికి శ్రీరామచంద్ర ప్రభువుకి అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని బోధించాడనమాట. ఆదిత్య హృదయం యొక్క గొప్పతనాన్ని చెప్పి, మీ యొక్క వంశమంతా మీది సూర్యవంశమయ్యా, మీ వంశస్థులు అందరూ కూడా సూర్యదేవుణ్ణి పూజించిన వాళ్ళే, ఆయనని అందరూ పూజించారు. ఇప్పుడు నీకు కూడా చెప్తున్నాను, ఆ యొక్క సూర్యదేవుణ్ణి పూజించి నువ్వు ప్రతిరోజు ఆదిత్య హృదయం అనేది చదువుకుంటే చాలా మంచిది. ప్రస్తుతం ఇప్పుడు నువ్వు యుద్ధరంగంలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు 3 సార్లు ఆదిత్య హృదయం చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఏమంటాడంటే, మొత్తము ఆదిత్య హృదయం మొత్తం 31 ఉన్నాయండి ఇందులో. ఈ ఆదిత్య హృదయము ఈ 31 చదివేది 3 సార్లు చదువు, సూర్యుడిని పూజించు, ఆయనతోటి చెప్పుకొని నువ్వు యుద్ధరంగంలోకి వెళ్ళినావంటే నీకు ఇంకా విజయమే, ఇంకా నీకు వెనుతిరిగే పని లేదు అని చెప్పి బోధించి వెళ్ళిపోతాడంట. రావణాసురుడు చనిపోయాడా ఉన్నాడా అని కూడా చూడడు.